హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధుత్వాల మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దాన్నే సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు, ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా సహాయం చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు కాదంటారా? సింహం వెనుక ఎన్ని శునకాలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. చింతించకండి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడం మాత్రమే తెలుసు. జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఎవరి మీదైతే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు కాదంటారా? సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే ఏ వస్తువైనా. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేగాని ఎదుటివారితో పోల్చుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మనసు గాయపడడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కనున్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుందా అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాకామానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలకు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. మంచిగా ఉండండి, అంతేగాని మంచితనమే బలహీనతగా ఉండకండి, మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాం. ఈ సమాజంలో జాలిగుణం కలవాడికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ. పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. నీ విలువ తెలియని వారితో ఏమి మాట్లాడినా, వారికి ఏం చేసినా కూడా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వటం లేదు అంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అర్థం. మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే గొప్పవారవుతారు. డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు, అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే దగ్గరవుతున్నారు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, అలాగే జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందనుకుంటా. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. మీరు గతంలో ఆగిపోకండి, ఎందుకంటే
కాలం సాగిపోతూనే ఉంటుంది. నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదే అయితే సాధ్యమైనంతగా ఎక్కువగా కష్టపడండి. ఎందుకంటే నేటి నీ కష్టం తప్పకుండా రేపటి నీ ఆనందానికి పునాది అవుతుంది. కష్టపడటం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. మనం లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది. నిరాశపడకండి. ఎదుటివారు మంచివారు చెడ్డవారు అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలే. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తొస్తున్నారని సంతోషించండి. వినే ఓపిక లేని వారు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. అలాగే చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికి వాళ్ళుగానే ఉండిపోతారు. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామందే ఉంటారు. ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే. దానివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేదీ ఉండకూడదు. అప్పుడే మీరు కుదుట పడతారు. ఏ పని లేని వారికే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఆలోచన ఉన్నవారికే ఎక్కువ సమస్యలు. గుర్తుంచుకోండి, ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాం అంటే అది మన బలహీనత. మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు. అందరూ నీ వాళ్ళు అని నీ బలహీనతలను పంచుకునే సాహసం చేయకు. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అవటం ఒక్క నిమిషం పట్టదు. అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారతాయి. గుర్తుంచుకోండి, మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రచ్చుకొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అవసరం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. ఎందుకంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెప్తుంది. ఎందుకంటే అవసరం కదా. ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకు ఉండదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి ఉండదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. జీవితం చాలా చిన్నది. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు. ధనవంతుల దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడు గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడు గుమ్మం లోపలే ఉంటుంది. ఎందుకంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది, డబ్బులో కాదు. అప్పు, పగ, అలాగే రోగం, ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే. ఇతరులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండూ ఒకటే. అర్థమైందనుకుంటా. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకునే వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం. జాగ్రత్తగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. ప్రపంచం మొత్తం కష్టపడుతూ ఉంటే సోమరిపోతులు మాత్రం వాళ్ళకి వచ్చే ఆస్తుల కూడిక తీసివేత లెక్కల్లోనే ఉంటాడే గాని వాడెంత సంపాదించాడు అన్న దాని లెక్కల్లో ఉండడు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనింటివాడు ఎప్పటికీ మనింటివాడే గాని పక్కింటివాడు అవ్వడు. ఎప్పుడైతే మనింటివాడు పక్కింటికి వెళ్తాడో వాడు కూడా పక్కింటివాడే లెక్క. సో మనింటివాడు మన గురించే ఆలోచిస్తాడే గాని పక్కింటి గురించి కాదు. అందుచేత ఎంత ఏమనుకున్నా తిట్టుకున్నా మీది అనేది ఎక్కడికి పోదు, ఎవరికి చేరబోదు. ఇకనైనా ప్రశాంతంగా కష్టపడితే మంచిది అంటాను. మరి మీరేమంటారులేండి? వీడు వీడి గురించే చెబుతున్నాడు అంటారు. నేనేమంటానంటే, నాకు కష్టపడటం వచ్చి గాని ఆశపడటం చేత కాదు. తాజ్మహల్ కడతాను అని తాటాకిల్లు కట్టే రకం అసలు కాదు అని అంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.